ఈరోజు మనం ఈ వీడియోలో డ్యూడ్ తెలుగు మూవీ రివ్యూ అయితే తెలుసుకుందాం. మన ఛానల్ ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్. అండ్ ఇది నా ఒపీనియన్ మాత్రమే, ఓకే? ఎటువంటి కాంట్రవర్సీ లేదు, ఏం లేదు. అండ్ వీడియోలోకి వెళ్ళిపోతే కనుక మూవీ అయితే నాకైతే చాలా బాగా నచ్చింది. మూవీలో మెయిన్ పాయింట్స్ అంటే మెయిన్గా మూవీ బాగుండడానికి కారణం లవ్ సాంగ్స్, డార్క్ కామెడీ అండ్ లవ్ సీన్స్ అండ్ ఎమోషన్ సీన్స్ అయితే చాలా బాగా వర్కౌట్ అయ్యాయి అనమాట. ఈ చెప్పే ప్రతి పోర్షను మనకి చాలా బాగా ఎగ్జిక్యూట్ చేశారు, బాగా కనెక్ట్ అవుతాయి అనమాట. ఈ మూవీలో ఇంటర్వెల్ వరకు ఫస్ట్ హాఫ్ గుడ్, సెకండ్ హాఫ్ స్టోరీలోకి వెళ్ళి చాలా బాగుందన్నమాట. మొత్తం మూవీ టికెట్ వర్త్ చాలా అయితే చాలా బాగుంది. అండ్ ఎవరు ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవద్దు, రివ్యూస్ చూసి చాలా బాగుంది అని వెళ్ళొద్దు. సినిమా అయితే బాగుంది, ఆ నోట్తో అంటే ఓకే గుడ్ ఇంప్రెషన్ ఉంది సినిమా మీద అనే నోట్తో వెళ్ళండి. ఫుల్ సాటిస్ఫైతో మూవీ అయితే చూసి వస్తారనమాట. అండ్ డైరెక్టర్ దీనికి కీర్తిస్వరన్ అనమాట. సో ఇతను ఫస్ట్ టైం డైరెక్టర్ అనమాట. సో డైరెక్టర్ అయ్యి ఫస్ట్ మూవీ అనమాట ఈ డ్యూడు. బాగా డైరెక్ట్ చేశారు. అసిస్టెంట్ డైరెక్టర్గా ఆల్రెడీ తమిళ్లో మూవీస్ చేశారనమాట. సో రురాయ్ పొట్రు అనేసి అండ్ పావ కాదల్గాయ్ అనేసి కాదైగాల్ అనేసి 2020లో. అండ్ ఇతని ఫస్ట్ మూవీ అనమాట డైరెక్ట్ చేయడం. అండ్ హీరో గారు మనకు తెలిసిందే ప్రదీప్ రంగనాథన్ గారు, అండ్ హీరోయిన్ మమిత అనేసి ఉన్నారు. అండ్ ప్లస్ అసలు ఈ మూవీకి ప్లస్ పాయింట్ హీరో గారు యాక్టింగ్ అనమాట. మెయిన్ అసలు హీరో గారు యాక్టింగే, మొత్తం మూవీ మొత్తం హీరో గారు యాక్టింగే. సాంగ్స్ ఆల్రెడీ కొన్ని వైబ్ ఉన్నాయి, సినిమా మొత్తం కూడా వైబ్ ఉంటుంది. కొన్ని సీన్స్ మనకి వైబ్ అవుతాం, కొన్ని సీన్స్ మనకి కామెడీ వస్తాయి, కొన్ని సీన్స్ డార్క్ కామెడీ అర్థమవుతుంది, కొన్ని సీన్స్ చాలా బాగా ఎగ్జిక్యూట్ అవుతాయి, మనకి కనెక్ట్ అవుతాం అనమాట ఎమోషన్స్తో. అండ్ మమిత గారు కూడా బాగానే చేశారు, కానీ షో మొత్తం ప్రదీప్ రంగనాథన్ గారిదే. ఆల్రెడీ మనం చూసాం లవ్ టుడే అండ్ డ్రాగన్లో అయితే చించేశారు. సో ఇందులో కూడా చాలా బాగా యాక్ట్ చేశారనమాట. సో దిస్ ఈజ్ అవర్ రివ్యూ. అండ్ నేను ఈ మూవీకి ఇచ్చే రేటింగ్ 3.5 అవుట్ ఆఫ్ 5 అనమాట. నేను ఇచ్చే రేటింగ్ అనమాట ఈ మూవీకి. అండ్ ఎవరైతే ఇంకా చూడలేదో చూడండి, రివ్యూస్ చూసి ఎక్కువ ఓవర్ ఎగ్జైట్ అవ్వకుండా, ఎక్కువ హోప్స్ పెట్టుకోకుండా, జస్ట్ సినిమా బాగుంది అనే ఆ ఒక్క థాట్తోనే వెళ్ళి చూడండి, బాగా అయితే ఎంజాయ్ చేస్తారు. అండ్ దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్ బాయ్, జై హింద్.